చాలామంది రైస్ తింటే లావు అవుతారు అని అనుకుంటారు. అలా ఏముండదు. మీరు తినాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తింటూ సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అప్పుడు మీరు లావు అవుతారు. సో, మీరు రైస్ మీద కంటే మీరు తినే క్యాలరీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇది చికెన్ మీ అందరికీ తెలిసిందే ప్రోటీన్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ బిల్డింగ్. అండ్ ఫైబర్. ఫైబర్ మన డైట్‌లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం తిన్నది డైజెస్ట్ అవ్వాలి అన్నా, మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలన్నా, మన గట్ హెల్త్ బాగుండాలన్నా కూడా మ మన డైట్‌లో ఫైబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతేకాదు ఇది మన షుగర్ లెవెల్స్‌ని స్పైక్ చేయకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. సో, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళు రైస్ తినే ముందు హై ఫైబర్ ఫుడ్ ఐటెమ్స్ ఏమన్నా పెట్టండి. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఓన్లీ ఇక్కడి వరకే మీ డైట్‌లో యాడ్ చేసుకోమని చెప్తారు. కానీ నేను మీకు ఇంకో 2 టిప్స్ చెప్తాను. కంపల్సరీగా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఎగ్స్. దీన్ని చాలామంది ఓన్లీ ప్రోటీన్ లాగా కన్సిడర్ చేసుకుంటారు. కానీ ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మన హార్మోన్స్‌ని హెల్తీగా ఉంచుతుంది. లాస్ట్‌కి కర్డ్ యాడ్ చేసుకోండి. ఇది మీ మీల్‌లో యాడ్ చేసుకుంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి మీ మెటబాలిజంని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. మీ మెటబాలిజం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే మీ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ బిల్డింగ్ కరెక్ట్‌గా జరుగుతుంది.